ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనము. సహోదరి సహోదరులారా, యేసయ్య శిష్యులతో ఈ మాట పలుకుతున్నాడు. శిష్యులు ఫలించాలని, వారు బహుగా ఫలించాలని యేసయ్య వారి పట్ల ఆశిస్తున్నాడు. ఎందుకంటే వారు ఫలించడం ద్వారా తండ్రి మహిమపరచబడతాడు. తండ్రి అయిన దేవునికి మహిమ తీసుకురావడమే శిష్యరికం యొక్క అంతిమ ఉద్దేశం అనే ఆలోచనను ఇది తెలియజేస్తుంది. ఆధ్యాత్మిక పరంగా ఫలాలను ఇవ్వడం అనేది క్రీస్తు బోధనలకు అనుగుణంగా జీవిస్తూ సత్క్రియలు చేస్తూ మన సద్గుణాలను కనపరచడమే. అందుకే యేసయ్య మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడని సెలవిచ్చాడు. ఇది క్రీస్తు పాత్రను ప్రతిబింబించే మరియు దేవునికి ఘనతను తెచ్చే జీవితాన్ని గడపడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్తుంది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జననమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులునై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుణ్ణి మహిమపరచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను అని. ప్రియులారా, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షేమను పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. మనము మేలు చేయుట యందు విసుకక యుందము, మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలననియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరుచినట్లు ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారమగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు దేవుణ్ణి బతిమాలుచున్నాము. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు అని. సహోదరి సహోదరులారా, గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములోనూ తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మల్ని సిద్ధపరచునుగాక. యేసుక్రీస్తుకు యుగయుగములకు మహిమ కలుగునుగాక. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవముగల నా యేసయ్య, మేము బహుగా ఫలించడం వలన తండ్రి మహిమపరచబడునని, ఇందువలన మేము నీ శిష్యులగుదుమని, శిష్యరికం యొక్క అంతిమ ఉద్దేశం తండ్రికి మహిమ తీసుకురావడమేనని నీవు తెలియజేశావు. దేవా, మేము చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి మమ్మను పిలిచిన నీ గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జననమును, నీ సొత్తైన ప్రజలునై ఉన్నాము గనుక ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు నీ ప్రజ అయితిమి గనుక, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిమి గనుక మేము ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు మమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయములో వారు మా సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున నిన్ను మహిమపరచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారమై ఉండుటకు సహాయము దయచేయమని, మేము సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారమును నీ చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారమునై
ప్రతి సత్కార్యములో సఫలులమగుచు నీ విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో నిన్ను సంతోషపెట్టునట్లు నీకు తగినట్టుగా నడుచుకొనుటకు కృపచూపమని నీ దృష్టికి అనుకూలమైన దానిని మాలో జరిగించుచు ప్రతి మంచి విషయములోనూ నీ చిత్త ప్రకారం చేయుటకు మాలో ప్రతి ఒక్కరిని నీవే సిద్ధపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.